భారాలు బట్టి మనం ప్రార్థన చేద్దాం. మళ్ళా వచ్చే వారం ఇంకొన్ని భారాలు తీసుకొని మనం ప్రార్థన చేద్దాం. క్లుప్తంగా వాక్యంలోనికి వెళ్దామండి. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం ఒక ప్రత్యేకమైన స్త్రీని చూడవచ్చు. ఆవిడ ఎవరో కాదు, నోవాహు భార్య. చాలా సార్లు మనం బైబిల్ అనేక మంది స్త్రీల గురించి రాయబడింది గానీ, నోవాహు భార్య గురించి రాయబడలేదు. అంతేకాదు నోవాహు భార్య పేరు కూడా ప్రస్తావింపబడలేదు. కానీ ఆమె యొక్క గొప్ప భక్తిపరురాలు అని చెప్పవచ్చు. ఎందుకనగా దేవుడు నోవాహు గురించి ఎంతో చక్కని మాటలు ఇక్కడ రాయబడి ఉంది. చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చాలండి. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క కృప పొందుకున్నాడంట నోవాహు. అంతేకాదు తను నీతిపరుడు, నిందారహితుడు, తన తరములోనే నిందారహితుడుగా. ఇంగ్లీష్‌లో మంచిగా రాయబడి ఉంది. ఏంటంటే ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ హిస్ జనరేషన్స్. అన్ని తరాల్లో పర్ఫెక్ట్ అంటారు కదా, అటువంటి వాడుగా ఉన్నాడు. నీతిపరుడు, నిందారహితుడు, దేవుడితో నడిచినవాడు, దేవుని యొక్క కృప పొందినవాడు. నోవాహుకి అంత గొప్ప బిరుదు, అంత గొప్ప పేరు వచ్చింది అంటే ఖచ్చితంగా నోవాహు భార్య వల్లనే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల ఒక స్త్రీ ఉంటుందని చూడవచ్చు. ఒక ప్రయోజకుడైన ఒక వ్యక్తి వెనక ఒక స్త్రీ ఉంటుంది అని మనం ఒక సామెత చూడవచ్చు. ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ ఎ వుమెన్ అని అంటాం కదా. అలా నోవాహు భార్య ఒక భక్తిపరురాలుగా, విశ్వాసురాలుగా ఉంది. అందుకనే నోవాహు ఇంతగా నడుచుకున్నాడని చెప్పవచ్చు. ఎందుకంటే భార్యాభర్తలు ఏక శరీరం. వారు వివాహం అయిన తర్వాత తమ తల్లిని, తండ్రిని విడిచి వారు భర్త భార్యాభర్తలు మరి ఏక శరీరులుగా ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. చాలాసార్లు భార్యాభర్తలు గొడవలు చూస్తే మరి ఈ చేయితో కొట్లాట పెట్టుకుంటుందా, ఈ చేయికి సహాయం చేయదా, ఈ కన్నుతో జగడం అవుతుందా. మరి ఏక శరీరం ఎలా అయితే ఒక ఇటుక ఇంకొక ఇటుక మధ్య ఒక సిమెంట్ వేస్తే ఎలాగా అతుక్కుంటాయో అట్లాగా భార్యాభర్తలు ఏక శరీరంగా దేవుడు చేశాడు. నోవాహు లేనిదే నోవాహు భార్య లేదు. ఎందుకు ప్రస్తావింపబడలేదు అంటే మరి వారిద్దరు ఏక శరీరులు, ఏక మనసుతో వారు నడుచుకున్నవారని చెప్పవచ్చు. మరి ఆయనకి ఇంత గొప్ప బిరుదు వచ్చింది అంటే ఆమె వెనక ఉండి ప్రార్థించే స్త్రీగా, వెనక ఉండి ప్రోత్సాహపరిచేదిగా, వెనక ఉండి ఏక మనస్సుతో, ఏక అభిప్రాయంతో నడిచిందిగా ఉంది. ఒక ఆశీర్వదింపబడిన కుటుంబానికి ఒకటే సూచన ఏంటంటే భార్యాభర్తలు ఏక మనసు కలిగి ఉంటారు. ఈరోజు ఎంతమంది భార్యాభర్తలకు ఏక మనసు లేని వారుగా ఉంటున్నారు. మరి నోవాహు దినాలు చాలా భయంకరమైన దినాలు. మరి ఆ యొక్క దినాల్లో దేవుడు అసలు సృష్టిని ఎందుకు సృజించానో అన్న బాధపడిన రోజులు అనవచ్చు. మీరు చూసినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయంలో 5వ వచనం. నరులు చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహ ఎంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. మరి నరుల యొక్క చెడుతనము చాలా భూమి మీద ఎంతో గొప్పది. వారు ఎల్లప్పుడూ వారి హృదయ ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డవి. అసలు నరులను నేను ఎందుకు సృజించాను అని దేవుడు బాధపడ్డాడు. అంతేకాదు ఇక్కడ ఉంటుంది, దేవుడు భూలోకంలో చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గము చెరిపి వేసుకొని ఉండిరి. దేవుడు
నోవహుతో సమస్త శరీరాలను మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. మరి ఇక్కడ చూసినట్లయితే ఎంతో చెడుతనము, బలాత్కారము ఎల్లప్పుడూ, ఒక్కసారని కాదు, నరుడి ఆలోచన ఎల్లప్పుడూ చెడిపోయినది. చెడిపోయిన ఆలోచనలు, ఎవరికి హాని చేయాలి, వ్యభిచార తలంపులు, కాముకత్వము, చెడుతనము, మరి వరుస లేకుండా లైంగికమైన పనులు, మరి అశ్లీలమైన దృశ్యాలు, ఎల్లప్పుడూ వారి యొక్క ఆలోచన చెడిపోయి ఉంది. దేవుడు ఎంతగానో నొచ్చుకున్నాడు. అసలు ఎందుకు సృజించాను, వీరిలో ఒక్కరైనా నీతిమంతుడు, ఒక్కరైనా భక్తిపరుడు కలడా, వీరందరినీ నేను నాశనం చేయాలనుకుంటున్నాను, చెరిపివేయాలనుకుంటున్నాను అనుకుంటాడు ప్రభు. అందుకు వీరందరిలో ఒకే ఒక వ్యక్తి దేవుడికి యథార్థపరుడు, నీతిమంతుడు మనం చూడవచ్చు. అది నోవాహు అని నిందారహితుడుగా, నీతిమంతుడుగా నోవాహు అనవచ్చు. మరి దేవుడు నోవాహుతో అంటాడు, నేను ఈ భూమి మీద ఉన్న వాటన్నిటినీ నేను నాశనం చేయాలనుకుంటున్నాను. కాబట్టి వారికి ఒక పనిని అప్పగిస్తాడు. అది ఏం పని అంటే, దేవుడు నోవాహును ఒక ఓడ కట్టమంటాడు. అది 3 అంతస్తుల ఓడ. ఆ ఓడకి ఏ చెక్క వాడాలి, ఎంత డైమెన్షన్స్ ఉండాలి, అంత మెజర్మెంట్ దేవుడే ఇచ్చాడు. మరి ఎక్కడ కిటికీ ఉండాలి, ఎక్కడ ఏది ఎలా కట్టాలి అన్నీ చెప్తాడు. మరి నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. మరి ఇక్కడ చూసినట్లయితే నువ్వు ఓడను ఎలా కట్టాలో దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు, ఈ యొక్క నోవాహు దినంలో ఉన్న చెడుతనం కొరకు వారు మారుతారా అని దేవుడు 120 సంవత్సరాలు ఏమంటారు ఓపిక పట్టాడు. ఆ వచనాలు మీరు ఆదికాండం 6:5లో 4లో చూడవచ్చు. ఇక్కడ దేవుడు ఎంతగానో వారు ఆ యొక్క మార్గాన్ని విడిచిపెట్టాలని ఎదురు చూశాడు. కానీ వారి యొక్క పాపపు స్థితిని వారు ఒప్పుకోలేదు. వారు తమ నడవడికలను మార్చలేదు. ఒకసారి మీరు మత్తయి సువార్త ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 24లో నోవహు దినములు ఎలా ఉన్నాయో మనం చదువుదాం. 37లో చూడవచ్చు. నోవహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడ అలాగే ఉండను. జల ప్రళయమునకు ముందటి దినంలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, మరి జలప్రలయం వచ్చు వరకు, నోవాహు ఓడలో వెళ్ళే అంతవరకు వారు ఎలా ఉన్నారు? తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకుంటూ, పెండ్లికిచ్చుచు మరి వారు బతికేవారుగా ఉన్నారు. తినుచు, తాగుచు, పెళ్లి చేసుకుంటూ మరి పాపంతో వారు నిండిన వారుగా ఉన్నారు. దేవుడు వారికి చెప్పలేదంటారా? లేదు, ఖచ్చితంగా. ఓడ కడుతూ ఉన్నప్పుడు పలుమంది వచ్చి హేళన చేసి అవమానించుంటారు నోవాహును. ఏంటి వెర్రివాళ్ళ ఉన్నాడు, ఇంత పెద్దది కడుతున్నాడు, ఇతనికి బుర్ర పనిచేయట్లేదేమో అని ఎగతాళి హేళన చేస్తూ ఎప్పుడో ఏదో ప్రళయం వస్తుందని అట్లే ఉంది. అయితే దేవుడు అంటున్నాడు స్పష్టంగా మత్తయి సువార్త 24:37లో నోవాహు దినంలో ఉన్నట్లు దేవుని రాకడ ఉంటుంది. దేవుడు వారి కొరకు ఓపికతో కనిపెడతా ఉన్నాడు. దేవుడు ఆ వచనాలు మీరు 5వ అధ్యాయంలో 6వ ఆదికాండంలో చూడవచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే వారు ఎంతగానో వారి చెడు నడతలను మార్చుకోలేకపోయారు. ఇంచుమించు దేవుడు 120 సంవత్సరాలు వారికి సమయాన్ని ఇచ్చే వారు మారతారేమో, నోవాహు చెప్పిన మాట వింటారేమో. మరి వారు హేళన చేశారు, పెండ్లికి ఇచ్చుకుంటూ తినుచు తాగుచు గడిపేవారుగా ఉన్నారు. చూడండి, ఈ లోకం అంతే. ఈ లోకంలో నుండి మనం వేరు చేయబడిన వారం. కానీ లోకం ఎప్పుడు చూడు, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా అన్నట్టుగానే ఉంటారు. అయితే నోవాహు మట్టికి భక్తిపరుడు, నిందారహితుడు. అంతేకాదు, దేవుడు ఒక విధిని, ఒక పనిని చెప్పాడు. ఆ పనిని తను
మనుషులు ఏమన్నా అనుకోని, నేను చేయవలసింది నేను చేస్తాను. నా దేవుడు అప్పచెప్పిన పనిని నేను ముగిస్తాను. ఒకవేళ ఆ చుట్టుపక్కల నోవహు భార్యను తీసుకుంటే, "ఏంటి మీ ఆయనకి పిచ్చేమన్నా పట్టిందా? ఎప్పుడు వచ్చే ప్రళయం అంటున్నాడు, ఓడ అంటున్నాడు" అని అందరూ ఆమెని హేళనగా మాట్లాడుంటారు. కానీ నోవహు అంత పెద్ద ఓడ కట్టగలిగాడంటే తన భార్య సహకరించిందే అనవచ్చు. మరి తను అన్నిట్లో ఇద్దరు చెప్పాం గదండీ! భార్యాభర్తలు ఏక శరీరులు. మరి వారిద్దరూ ఏక శరీరులు కాబట్టి ఒకే మనస్సుతో కలిగి, ఒకే అభిప్రాయంతో ఇది దేవుని మాట అని లోబడుతూ ఉన్నారు. మరి దేవుడు చెప్పినట్టు జలప్రళయం రానే వచ్చింది. వచ్చినప్పుడు దేవుడు నోవహుకి చెప్పాడు. ప్రతి ఒక్క పరిశుద్ధమైన జంతువులు కొన్నిటిని, అపరిశుద్ధమైన వాటి రెండేసిటిని తీసుకెళ్ళమని పక్షులను, జంతువులను మరి అన్నిటిని దేవుడు చెప్పినట్టు వారు తీసుకెళ్లారు. అంతేకాదు మరి ప్రళయం వచ్చేదాకా మీకు ఆహార పదార్థాలు గూడా మీరు తీసుకెళ్ళండి. మరి 21 చూడండి 6, 20 మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకు వాటిని ఆహారమగునని చెప్పాను. మరి ఖచ్చితంగా వీటన్నిటికి మేనేజర్ ఎవరు అంటే తన భార్య అనవచ్చు. మరి జంతువులను, పక్షులను, మొక్కలతో సహా దేవుడు చెప్పాడు. వాటన్నిటిని తను చూసుకుంటూ, వాటన్నిటిని వేటిని రెండేసిగా పంపిస్తూ, మరి ఈ యొక్క జలప్రళయం 40 రాత్రులు, 40 పగళ్ళు మరి జలప్రళయం వస్తుంది అని తెలిసినప్పుడు ఆ సంవత్సరం అంతా వారు ఓడలో ఉన్నారంట. అంటే ప్రళయం 40 పగళ్ళు 40 రాత్రులు వచ్చేలా ఆ యొక్క నీరు అనేది మొత్తం కప్పేసింది భూమంతటిని. నీళ్లతో నిండిపోయింది. మరి వారు మొక్కలనేంటి, ఆహారం ఏంటి అన్నిటిని తీసుకొని వారు ఓడలోనికి ప్రవేశించారు. మరి అందరూ ప్రవేశించలేదు. ఇక్కడ చూసినట్లయితే నోవాకు 3 కుమారులు షేము, హాము, యాఫెతు. మరి ఇంత భయంకరమైన నోవాహు దినములు మనం చదివాం. చెడ్డ దినములు పెండ్లికిచ్చుకుంటూ, తినుచు, తాగుచు మరి వారు గడిపేవారుగా ఉన్నారు. అటువంటి భయంకరమైన పాపపు లోకంలో పాపపు మనుషులు చుట్టూ ఉన్న షేము, హాము, యాఫెతును వీరు జాగ్రత్తగా పెరిగారు అంటే ఆ ఘనత తన తల్లికే చెప్పవచ్చు కదండీ! మరి చాలాసార్లు ఒక బిడ్డ ఒక గొప్పవాడవుతే తల్లినే అంటారు తండ్రి కంటే. అబ్బా! వీరి తల్లి ఎంత మంచిగా పెంచింది అని. లేదు ఆ బిడ్డ దుర్మార్గుడైతే అబ్బా! వీడిని కన్న తల్లి ఎవరో గాని అని తిట్టుకుంటారు. కానీ ఇక్కడ ఆ 3 కుమారులను భక్తిలో పెంచింది, విశ్వాసంలో పెంచింది. అలాగే ఆ ఓడలోనికి వెళ్ళినప్పుడు ప్రతి జీవి నాసికారంధ్రంలో ఊపిరున్న ప్రతి జీవి జలప్రళయంలో ప్రచండమైన ఆ యొక్క జలప్రళయంలో మరణించాయి. ఒక్క నోవహు భార్య, నోవహు 3 కుమారులు, కోడండ్రు. వీరొక్కరే ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించారు. వారితో పాటు దేవుడు చెప్పిన కొన్ని జంతువులు రెండేసిగా తీసుకెళ్ళమన్న జంతువులు, పక్షులు, ప్రాకు పురుగులు, మరి మొక్కలు వీటన్నిటిని తీసుకెళ్ళి చూసుకోవాలి. నిజంగా అది చాలా పెద్ద టాస్క్. మనం బిడ్డలను చూసుకోవడమే పెద్ద పనంటే జంతువులను, వాటికి ఆహారము, నీళ్ళు రెండేసి అంటే చూసుకోవడము చాలా కష్టం. ఉదాహరణకు ఒకసారి అదే నోవాహు భార్య గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒకసారి చెన్నైలో ఉన్నప్పుడు 2 పక్షులను తీసుకొచ్చారు. మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు. వారు అంటే కొంచెం పాలిచ్చే వయసు, చిన్న నడకలు నడిసేవాళ్ళు. అయితే ఆ 2 పక్షులు ఈ పిల్లల్ని చూసుకుంటూ ఆ పక్షులను చూసుకోలేకపోయాను. ఆ రెండిటికి పొద్దున ఆహారం ఇచ్చాను. సాయంకాలము ప్రేయర్‌కని, ప్రార్థనకని ఎళ్ళిపోతే అందులో 2 పక్షులు, ఒక పక్షి చనిపోయింది ఆహారం లేక. చాలా బాధేసింది. అయ్యో! అసలు అమ్మో! అప్పటి నుంచి నేను ఏ పక్షుల్ని, ఏ జంతువులు నేను పెంచుకోను. ఇక్కడ చూసినట్లయితే ఆమె జంతువులని బహుశా
ఆమె ఒంటెలను తీసుకెళ్తే 2 ఒంటెలను, 2 జిరాఫులు, 2 ఎలిఫెంట్స్, అన్నీ 2, 2 తీసుకెళ్ళి ఉంటది. మరి ఇక్కడ చూసినట్లయితే వాటన్నిటిని తీసుకెళ్ళి ఆహారం సంవత్సరం సరిపడినంత ఆహారం సిద్ధపరచుకోవాలంటే మామూలు విషయం కాదు గదండీ! ఒక్కరోజు చేయడానికే అలసిపోతాం. ఏం చేయాలో సతమతం అయిపోతారు స్త్రీలు. కానీ సంవత్సరం అంతటికి ఫుడ్ ప్యాక్ చేసుకుంది. తన కోడళ్ళని, తన ముగ్గురు కుమారులను తనతో ఉంచుకుంది. మరి నిజంగా క్రెడిట్ గోస్ టు నోవహు భార్య. తను అన్నిటిని మేనేజ్ చేసుకుంది కాబట్టి, ఆ ప్రళయం రాంగానే వీరు ఆ దేవుడు చెప్పిన వారు మట్టికే ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించారు. మరి చాలాసార్లు మనం అనుకుంటాం, భార్యాభర్తలు కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చండి. నిజంగా ఆమె పేరు లేదు. ఆమె పేరు, గొప్ప ప్రఖ్యాత కొరకు ఏమీ చూడలేదు. కానీ తను దేవుని దృష్టిలో చాలా గొప్ప స్త్రీ అనవచ్చు. ఎందుకంటే తన కుటుంబము అంతటిని ఐక్యతతో, ఏక మనస్సుతో వారు కలిసి ఒకే ఓడలో జీవించగలిగారంటే నిజంగా ఆమె యొక్క ప్రార్థన, ఆమె యొక్క ఆమె యొక్క విశ్వాసరాలు అనవచ్చు. మరి ముగ్గురు కోడళ్ళని తను ఎంతగా ఒక కుమార్తెగా ప్రేమించి ఉంటుందో, లేకపోతే ముగ్గురు అన్నదమ్ములను మరి ఈ లోకం చెడిపోయింది అయినప్పటికీ వారు ముగ్గురు భక్తిలో పెంచగలిగింది. మరి నోవహు దినంలో ఎంతో చెడ్డ దినాల్లో ఉన్నప్పటికీ కూడా భక్తిలో పెంచగలిగింది. కోడండ్రుని వారందరిలో అన్న తమ్ముళ్ళ మధ్య ఐక్యత. ఈరోజు ఎంతమంది ఐక్యత లేనివారుగా ఉంటున్నారు. అవును, బ్రదర్స్ అంటాం, సిస్టర్స్ అంటాం, బంధువులు లేవు, బాంధవ్యాలు లేవు, ఐక్యత లేదు. ఒకరు ఈర్ష్య స్వభావం, ఒకరొకరు సహించుకునే మనసు, ఒకరొకరు ప్రేమించుకోవడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఇవేమీ లేదు. కానీ వీరందరూ దేవుని దృష్టిలో ఒక ఒక చక్కటి ప్రార్థన, భక్తి అయిన కుటుంబం అనవచ్చు. మరి వారు ఓడలోనికి ప్రవేశించటం అంత భయంకరమైన జలప్రళయం. మరి ఇక్కడ చూసినట్లయితే ఇది ఎంత ఎత్తు ఆ యొక్క నీరనేది ఎంతో ఎత్తు కొండలు మునిగిపోయే అంత ఎత్తు జలప్రళయం వచ్చింది. సునామీ అంటాం గదండీ! ఏదో కొత్త సునామీ 2006లో, 2005లో వచ్చినప్పుడు చెన్నై అటు ప్రాంతాల్లో సునామీ ఇండియాకి ఇది కొత్త అని అనుకుంటా. కానీ బైబిల్‌లో ఎప్పుడో రాయబడి ఉంది. జలప్రళయం వచ్చింది. కొండలు మునిగిపోయే అంత ఎత్తు నీరు, ప్రచండమైన ఈ యొక్క నీరు వచ్చి మొత్తం నాసికా రంధ్రంలో ఊపిరున్న ప్రతి ఒక్క జీవి మరణించింది అని ఇక్కడ రాయబడి ఉంది. అయితే ఆ జల ప్రవాహము 40 పగళ్ళు 40 రాత్రులు ఉన్నాయి. కానీ వారు ఆ ఓడలో క్షేమంగా ఉన్నారు. వారు ఐక్యతతో ఉన్నారు, సమృద్ధితో ఉన్నారు. అంటే మరి వీటన్నిటికీ తన భార్య సహకరించకపోయి ఉంటే నోవాహు ఆ 3 అంతస్తుల ఓడ కట్టకపోయేవాడు. భార్య ప్రార్థనా పరురాలు కాబట్టి తను ఏమి మెప్పులు పొందలేదు. తను ఏమీ చూడలేదు. కానీ తన పని ఏంటో, దేవుడు అప్పగించిన పనిని భర్త వెనక ఉండి దాగి ఉండి తను ప్రార్థిస్తూ, ప్రోత్సాహపరుస్తూ, కుటుంబాన్ని కట్టుకుంటూ మంచి పేరు సంపాదించుకున్న స్త్రీ అనవచ్చు. ఈరోజు భార్యాభర్తలు ఆ ఏక మనసు లేనివారుగా నువ్వెంత అంటే నువ్వెంత, భార్య భర్తకు పోటీగా వెళ్తుంది. లేకపోతే ఆ యొక్క పోటీ ఉన్నప్పుడు, భార్యాభర్తల మధ్య పోటీ ఉన్నప్పుడు అది కుటుంబములో ఆ యొక్క ఐక్యత కలిగి జీవించలేరు. దేవుని యొక్క ఆశీర్వాదం వీరి కుటుంబంలో ఉంది అంటే వారిద్దరిలో కలిగిన ఏక మనస్సు, ఏకాత్మ, ఏక శరీరులుగా వారు జీవించారు. మరి నోవహు భార్య అంతగా దేవుని యందు విశ్వాసురాలు, భక్తురాలుగా ఉంది. మరి పురుషుడు శిరస్సు, కానీ భార్య మొండెమంటారు, అంటే శరీరం. మరి తల లేకుండా శరీరం పనిచేస్తుందా? లేదు. 2 ఉంటేనే
పనిచేస్తది. అలానే మన అవయవములు లోపల ఉన్నాయి. బయట కనిపించేవి మనం బయట ఎన్నో చేసుకుంటాం. అవన్ మనల్ని మనము ఆ సబ్బని, ఈ సబ్బని అనేకమైనవి మంచిగా కనపడాలనుకుంటాం. కానీ మన గుండె లేకపోతే మన కిడ్నీస్ మన ఉన్న లోపల భాగాలు సరిగ్గా పనిచేయకపోతే ఏం ప్రయోజనం? ఇక్కడ తను బయటికి కనపడలేదు ఈ స్త్రీ. కానీ తను వెనక ఉండి, దాగి ఉండి తన భర్తను ప్రోత్సాహపరుస్తూ, ప్రార్థిస్తూ, విశ్వాసంతో తను చేసే ప్రతి ఒక్క డెసిషన్‌లో తను వెనక ఉండి ప్రార్థిస్తూ, బిడ్డలను దేవుని భక్తిలో పెంచుకుంటూ, బిడ్డలనే కాదు చక్కటి కోడండ్రులను కుమార్తెలుగా ప్రేమించిందేమో. ఒక చూడండి చాలామంది అత్తాకోడళ్ళు ఒక ఇంట్లో ఉండటానికి ఇష్టపడరు. ఒకవేళ వివాహమైన తర్వాత భార్యాభర్తలుగా ఉన్న తర్వాత అత్తగారు ఇంటికి 10 రోజులొస్తే, అమ్మో! బయలుదేరింది. అమ్మో! నేను చూసుకోలేను. నా వల్ల కాదు. గొడవలు పెట్టేస్తది అంటాం. కానీ ఆ ఒక్క సంవత్సరం అంతా వారు కలిసి జీవించగలిగారు అంటే మరి వారిలో ఉన్న ఐక్యత అనొచ్చు. చూడండి భార్యాభర్తలు ఐక్యత కలిగి జీవిస్తే ఆటోమేటిక్‌గా వారి బిడ్డలు అదే వాల్యూస్‌ని నేర్చుకుంటారు. ఒకవేళ భార్యాభర్తలు నువ్వెంత పోటీ స్వభావంతో ఎంతమంది విడాకులకెళ్ళిపోతున్నారు. నువ్వు ఉంటేనైనా ఏంటి, నేను విడిగా నేను సంపాదించుకోగలను, నేను కట్టుకోగలను అని చెప్పేవారు ఎందరో. మరి భర్త భర్త ఒక పని ఏంటంటే కుటుంబాన్ని పోషించడం. మరి భార్య పని కుటుంబాన్ని చూసుకోవడము, చక్కపరచడము, తన భర్తను చూసుకోవడం. మరి తీతు పత్రికలో రాయబడి ఉంటుంది బైబిల్ ప్రకారకంగా. కానీ ఈరోజు నువ్వెంత అంటే నువ్వెంత అని ఎన్ని కుటుంబాలు ఏమంటారు వివాహం అనే వ్యవస్థ పాడైపోతుంది. ఎంత డైవర్స్ రేట్ పెరిగిపోతుంది. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎందుకంటే భార్యాభర్తలు ఒక్క మాట మీద ఒక్క ఏక మనస్సు లేనివారుగా ఉంటున్నారు. విభేదాలు. మరి చాలామంది తమ భర్త యొక్క బలహీనతలు బయట చెప్పేవారుగా మరి ఏమంటారు ఈ అనేకమైన గొడవలు, మరి నన్ను అలా అన్నాడు, అలా తిట్టాడు, నాకు నచ్చట్లేదు అని తమ తల్లిదండ్రులు చెప్పడం, ఆ గొడవ ఇంకా పెద్దగా అవడము, మరి అతనితో నాకు సెట్ అవ్వదు, నేను విడిపోవాలనుకుంటున్నాను అని విడిపోయేవారుగా ఉన్నారు. కానీ వీరు యథార్థపరులు, నీతిమంతులుగా దేవుడు వారికి ఒక బిరుదునిచ్చాడు. అంటే ఆ స్త్రీ నేనేదో నాకు పేరు రావాలని నేనేదో ఈమె పేరు కూడా రాయబడలేదు. కానీ తను చేయవలసిన విధిని నిర్వర్తించింది. తను ఒక నోవహుకు అంత మంచి పేరు, నిందారహితుడు, నీతిపరుడు, దేవునితో నడిచినవాడు అన్న పేరు వచ్చిందంటే నిజం. భార్యాభర్తలు ఏక శరీరం. మరి నోవహు దేవునితో నడిచాడు అంటే తన భార్య కూడా నడిచింది. వారిద్దరు ఏక శరీరం కాబట్టి తన కుటుంబాన్ని దేవుని కృపలో, దేవుని దయలో మరి అందరూ ఈ భూమంతా చెడిపోయింది. ఒక్కడైనను నీతిమంతుడు లేడు అనుకున్నప్పుడు నోవహు ఒక్కడే ఉన్నాడు. నోవహు కుటుంబం ఒక్కటే రక్షింపబడింది. ఎందుకంటే దేవుని దృష్టిలో వారు నీతి పరులుగా, నిందారహితులుగా ఉన్నారు. అంతేకాదు వారితో దేవుడు నిబంధన చేస్తాడు. మరి ఎన్నడూ నేను భూమిని ఇంకొకసారి శపించను అని ఒక నిబంధన చేస్తా. మరి ఎన్నడూ దాని జలప్రళయంతో భూమిని నేను నాశనం చేయను అని బాధపడతాడు దేవుడు. మరి వారికి ఒక నిబంధనను చేస్తాడు. అట్లే మరి అంత భయంకరమైన ప్రళయం మరి ఎన్నడూ వచ్చుండదేమో. ఎందుకంటే కొండలు మునిగే అంత ఎత్తు జల ప్రవాహము అంత పైకి లేసిందంటే అంత పెద్ద సునామీ మనం ఆలోచించవచ్చు. మరి ఇటువంటి భయంకరమైన పాపపు లోకంలో మనం చదివాం ఇందాక మత్తయి సువార్త 24:37లో మరి అంత్య దినములు నోవహు దేవుని రాకడ దినములు నోవహు దినముల వలె ఉంటాయి. చూడండి వివాహం అనే వ్యవస్థ పాడైపోయింది. ఇప్పుడు ఏమంటారు ఎంతో అక్రమములు, దాడులు, హత్యలు ఏంటి మరి వివాహం అంటే స్త్రీ పురుషుడు. కానీ ఇప్పుడు పురుషులే వివాహం, స్త్రీయే వివాహం చేసుకోవడం. అసలు అది ఎక్కడ బైబిల్లో రాయబడలేదు. కానీ అంత గే మ్యారేజెస్
మరి లెస్బియన్స్ అని ఎంత భయంకరం, ఎంత విపరీతమైనవి జరుగుతున్నాయో. మరి కుటుంబము విడిపోవటానికి కారణం భార్యాభర్తల్లో ఆ మేమిద్దరం ఏక శరీరం, మేమిద్దరము ఓ ఏక ఏక మనసు, ఏక అభిప్రాయం కలిగి ఉండాలి అన్నది లేదు. చూడండి, రాబో దినం గురించి ముందుగానే దేవుడు వారికి బయలుపరిచాడు. నోవహును ఓడ కట్టమన్నాడు. కానీ తను సహకరించింది. ఎలా జరుగుతుంది ఏంటి అని ఏమి అడగలేదు. కానీ తను సహకరించింది కాబట్టే తను ఓడ కట్టాడు. తను మిగతావన్నీ తనే చూసుకుందని అనవచ్చు. ఏంటంటే ఆ యొక్క జంతువుల విషయం ఏంటి, వారికి తిండి, ఆ జంతువులకి ఆహారం విషయంలో, నీళ్ళ విషయంలో, మరి ఆ ఓడలో తీసుకెళ్ళవలసిన వస్తువుల విషయంలో, మొక్కల విషయంలో, పక్షుల విషయంలో ఇవన్నీ మేనేజ్ చేశారు అంటే నోవహు భార్య. ఈరోజు స్త్రీ అంటే చాలామంది అనుకుంటారు, నేను నాకు గుర్తింపు ఏది, నేను ఇంత పని చేస్తున్నా, అంత పని చేస్తున్నా. లేదు, దేవుడు గుర్తిస్తే చాలు. నిజంగా బహుశా నోవాహు భార్య అనుకొని ఉండవచ్చు, నా దేవుడు నన్ను గుర్తిస్తే చాలు, మనుషులు గుర్తించకపోయినా పర్వాలేదు అని. మరి అందరూ ఆమెని హేళన చేయవచ్చు, వెర్రివాడిని పెళ్లి చేసుకున్నాం అని ఉండవచ్చు ఆ ఓడ కట్టే విషయంలో. కానీ దేనికి ఆమె లొంగలేదు అంటే ఆమె దేవుని అందు భక్తి కలిగిన స్త్రీ. మరి అంత చెడు లోకంలో కూడా మరి అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండవద్దు, చీకటితో వెలికి పొత్తేంటి అని చెప్పినట్లు అంత భయంకరమైన పాపపు లోకము మరి ఉన్నప్పుడు దేవుడు అసహించుకునే రీతిగా అక్రమము, బలాత్కారము, చెడుతనము పెచ్చు పెరిగిపోయిన పాపపు లోకంలో, పాపపు జనుల మధ్య ముగ్గురు బిడ్డల్ని ఎంతో శ్రేష్టంగా పెంచింది. అందరూ దేవుని దృష్టిలో యథార్థపరులుగా, ఎంతో దేవుడు మెచ్చేవారుగా దేవుడు వారు ఒక్కరినే బతికించారు. ఈరోజు స్త్రీ కుటుంబం కట్టే విషయంలో స్త్రీ పాత్ర ఎంతో ముఖ్యం. ఎందుకంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఊడబెరుకును అని ఉంది. జ్ఞానం కావాలి కుటుంబాన్ని కట్టే విషయంలో, బిడ్డలను పెంచే విషయంలో, బిడ్డలను ప్రయోజకులుగా చేసే విషయంలో. మరి జ్ఞానం కావాలి, ప్రార్థన కావాలి, విశ్వాసం కావాలి. మరి వీటన్నిటిని మనము నోవహు భార్యలో చూడవచ్చు. ఈరోజు మన మన కుటుంబాల్లో మనం ఎట్లా జీవిస్తున్నాం, మన బిడ్డల్ని ఎలాగ పెంచుతున్నాం. నిజంగా ఆమె పేరు రాయనప్పటికీ తను ఒక ప్రయోజకుడైన భర్త వెనుక ఒక స్త్రీ ఉంది. ఆమె అదే నోవహు వెనక నోవహు భార్య ఉంది. వెనకుండి ప్రార్థించేదిగా, వెనకుండి నడిపించేదిగా, వెనకుండి బిడ్డల మధ్య ఐక్యత కలిగి, వెనకుండి తను బిడ్డలను ఈ పాపపు లోకంలో జాగ్రత్తగా పెంచుతూ అందరికీ ఒక ఇన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ ఒక ఆదర్శకరమైన కుటుంబంగా నోవహు కుటుంబం ఉంది. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము మన కుటుంబాలని అలా పెంచగలుగుతున్నామా? భర్త ఒక మాట అంటే తగ్గించుకోగలుగుతున్నామా? భర్త యొక్క అభిప్రాయాన్ని అవును ఇది దేవుడు చెప్పినది అని లోబడగలుగుతున్నామా? లేక నువ్వు చెప్పేదేంటి నాకు అని చెప్పే స్త్రీలు ఎందరో. ఒకవేళ భార్యాభర్తలు స్త్రీ ఒక వర్కింగ్ ఉమెన్ అయితే, నువ్వేంటి నాకు చెప్పేది, నాకు అన్నీ తెలుసు, నువ్వేం చెప్పగలి, నువ్వేంటి నన్ను పోషించేది, నాకు అన్నీ తెలుసు, నేను పోషించుకోగలను. మరి బిడ్డలు పుట్టాక కూడా వారిలో ఆ ఐక్యత లేని వలన ఆ పుట్టిన బిడ్డలు కూడా అలాగా భార్యాభర్తలు విడిగా ఉండడం వల్ల బిడ్డలు అలాగ విడిగా పెరగడం, వారు అవే అలవాట్లు, రేపు వారు పెళ్ళైతే వారు అలానే పెళ్ళి చేసుకోకుండా, లేకపోతే ఇప్పుడు ఇవే వారు వివాహం వద్దంట చాలామంది స్త్రీలు కానీ పురుషులు కానీ. ఇలా పురుషులు అయితే భయపడిపోతున్నారు భారం అని వివాహం. స్త్రీలేమో వివాహం వద్దు, నా లైఫ్ ఇలాగా బాగుంది కదా, సంపాదిస్తున్నా, జీతం వస్తుంది, ఇంకెందుకు పెళ్ళి, కానీ తిరుగుతారు, ఆ బాయ్ ఫ్రెండ్ అని తిరుగుతారు, కానీ వివాహం వద్దని. మరి వివాహం అనే దేవుడు నియమించిన కుటుంబము, దేవుడు పెట్టిన అవన్నీ లేని వారుగా ఉంటున్నారు. సరే, అన్యుల సంగతి మనం వదిలిపెట్టేద్దాం. దేవుని అందు ఉన్న మనము మన బిడ్డలను ఎలా పెంచుతున్నాం? నిజంగా ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు అంటే నోవహు భార్య. ఏ పేరు ప్రఖ్యాతలు తను ఆశించలేదు. ఆమె పనిని నిజంగా ఎంత పని ఉండుంటుందో ఆమెకి, ఇవన్నిటిని చక్కపరుచుకొని
బిడ్డలను చక్కపరుచుకుంటూ జంతువులకు ఆహారము, మొక్కలకు ఆ యొక్క ఓడలో ప్రతి ఒక్క పనిని తను చక్కపరుచుకుంటూ ప్రార్థనతో నడిపించగలిగిందంటే నిజంగా తనొక జ్ఞానవంతురాలు, తనొక భక్తిపరురాలు, తనొక మంచి విశ్వాసురాలు. తన భర్త దేవుడి చేతిలో అవును మన మనిషి ఈ లోకంలో ప్రయోజకులుగా సక్సెస్‌ఫుల్ పర్సన్ అనవచ్చు. కానీ దేవుడే బిరుదిచ్చాడు. ఒక నిందారహితుడు. పర్ఫెక్ట్ ఇన్ ఆల్ జనరేషన్స్. అంటే పర్ఫెక్ట్ అని దేన్నంటామండి? ఇంత గూడా ఏ లోపం లేని దాన్ని పర్ఫెక్ట్ అంటాం. నిందారహితుడుగా మరి నీతిమంతుడుగా నోవహుకు అంత పెద్ద బిరుదు దేవుడు ఇవ్వగలిగాడంటే తన భార్య. నోవహుకు బిరుదొచ్చిందంటే తన భార్య. ఏక శరీరం కాబట్టి వారు కలిసి జీవించారు, కలిసి నడిచారు, చక్కని కుటుంబాన్ని వారు కట్టుకున్నారు. ఈ భూమి మీద మనము యాత్రికులం, పరదేశులం కాబట్టి ఈ భూమి మీద మన కుటుంబాలు కూడా నోవహు కుటుంబాల వలె కట్టుకుందాం. అటువంటి జ్ఞానం దేవుడు మనకివ్వాలని ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలు ప్రభువా. అవునైనా చాలాసార్లు నైనా తండ్రి అయ్యా మాకిష్టం వచ్చింది చేసేవారుగా ఉన్నాం నైనా. అవును నైనా తండ్రి, స్త్రీకి కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఎంత జ్ఞానం కావాలో నోవహు భార్యని చూసి మేము నేర్చుకునేవారుగా చేయండి నైనా. వెనుకుండి దాగి ఉండి తన భర్తను ప్రోత్సాహపరుస్తూ అయా అన్ని విషయాల్లో బిడ్డలను చక్కపరిచే విషయంలో, ఆహారం సిద్ధపరిచే విషయంలో, అయా అన్నిటిని పట్టించుకునే విషయంలో తను ఒక జ్ఞానవంతురాలుగా అయా తన కుటుంబంలో ఐక్యత కలిగి ఉండులాగిన తను నేర్పించండి నాయన. అటువంటి అయ్యా మమ్మల్ని ఒక నోవహు భార్యలాగా చేయండి నాయన. మాకు అటువంటి జ్ఞానాన్ని దయచేయండి నాయన. అయ్యా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్క స్త్రీని నువ్వు దర్శించండి నాయన. అయ్యా నీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నాయన. మా కుటుంబాలు కూడా ఈ భూమి మీద నోవహు కుటుంబాల వల్లే ఉండటానికి సహాయం దయచేయండి నాయన. అవునైనా ఈ పాపపు లోకంలో ప్రభా మా బిడ్డలను పెంచే విషయంలో మేము జాగ్రత్త కలిగి నైనా భయభక్తులతో పెంచే కృపను మాకు అనుగ్రహించండి నైనా. అంత్య దినములు నోవహు దినముల వల్లే తాగుచు తినుచు పెండ్లికి ఇచ్చుకుంటూ పెండ్లాడుచు ఉంటారని అన్నావు నైనా. అవునైనా అవునైనా ఈ యొక్క పరిస్థితులు మేము చూస్తూనే ఉన్నాం నైనా. అంత్య దినాల్లో అయా అజితేంద్రియులు అనురాగ రహితులుగా ఉంటారని నీ వాక్యం సెలవిస్తుంది. అవునైనా నీవు చెప్పింది చెప్పినట్టుగా ప్రభా జరుగుతున్నాయి నాయన. అయా మా భక్తిని, మా రక్షణ జీవితాన్ని భయంతో వణుకుతో కొనసాగించేవారుగా మమ్మల్ని చేయండి. విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి జోసెఫ్ ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. అంతేకాదు ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరచండి. స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్పే, గూగుల్ పే నంబర్స్ మీరు ఈ పరిచర్యలో పాలు పంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.